నీ కళ్ళు మూతవేయబడ్డాయి, నీ మనసాక్షి వాతవేయబడింది. నీ మనసాక్షి నేరారోపణ చేసినా నీవు అర్థము కాని దయనీయకమైన స్థితిలోనికి వెళ్ళిపోయావు. నీకు స్పర్శ లేదు. అమ్మా, కుష్టి వ్యాధి కలిగిన వారికి నువ్వు ఎన్ని పిన్నిసులు పెట్టి కూర్చున్నా వాళ్ళకి స్పర్శ ఉండదో. చాలా మందికి వాక్యం చెప్పినా స్పర్శ ఉండదో. ఎందుకో? హృదయములో మనసులో కొలువై ఉండాల్సిన యేసయ్యను బయటికి పంపించేసి నానా రకాల చెత్త చెదారం మనసులో పెట్టుకొని ఏదో పైకి నటనగా వచ్చి భక్తి పరుడు అన్నట్టుగా, భక్తి పరురాలు అన్నట్లుగా దేవుని మందిరంలోనికి కూర్చొని ఉన్నావు. నువ్వు వేషధారివని దేవుని వాక్యం సెలవిస్తుంది. వేషలనైనా క్షమిస్తాడు కానీ వేషధారుని నా దేవుడు క్షమించడు. స్తోత్రం. ఎవరికి ఇచ్చావు నీ మనసు?